మదన తాపమున మరి సీతను మదిలో నెంచెను. నూర్గురు భార్యలు సురకన్యల వలె పరిసేవింపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోకవనము చేరగా. లంకేశునితో వెడలిరి సతులు మేఘము వెంట విద్యుల్లతల వలె మధువు గ్రోలిన పద్మముఖుల ముంగురులు రేగే భృంగముల వలె క్రీడల తేలిన కామిని మణుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగా చేరెను అశోకవనము వేగముగా. లంకేశుని మహాతేజమును గని మారుతి కూడా విభ్రాంతి చెందెను. దశకంఠుడు సమీపించి నిలిచెను. సీత పైననే చూపులు నిలిపెను. తొడలు చేర్చుకొని కడుపును దాచి కరములు ముడిచి సనుగవగాచి సుడిగాలి పడిన కదళీ తరువు వలె కటిక నేలపై జానకి తూలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ. ఓ సీతా ఓ పద్మనేత్ర నా చెంత నీకు ఏల చింత. ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య ఎందుకోసమే వనవాస వ్యధ నవయౌవన త్రిలోక సుందరి నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు నీకు సరిగానివాడు నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు. గతి చెడి వనమున తిరుగుచుండెనో తిరిగి తిరిగి తుదకు రాలిపోయెనో. మరచి పొమ్ము ఆ కొరగాని రాముని వలచి రమ్మునను యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు వచ్చుట నన్ను గెల్చుట నిన్ను పొందుట కలలోని మాట బల విక్రమధన యశములందున అల్పుడు రాముడు నా ముందెందున. యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేలా అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నిరతము పతినే మనమున దలచుచు
క్షణముక యుగముగా కాలము గడుపుచు రావణ గర్వ మదంబుల దృంచు రాముని శౌర్య ధైర్యముల దలచుచు శోకతాప్తయై శిరమును వంచి తృణమును దృంచి తన ముందుంచి మారు పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నను ఆశ్రమమున పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి శునకము మాదిరి యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచనలేలా అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన ఓయి రావణ నా మాట వినుము శ్రీరామునితో వైరము మానుము శీఘ్రముగానను రాముని చేర్చుము త్రికరణ శుద్ధిగా శరణు వేడుము నిను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఓ సీత నీవెంత గడసరివే ఎవరితో ఏమి పల్కుచుంటివే ఎంతటి కర్ణ కఠోర వచనములు ఎంతటి ఘోర అసభ్య దూషణలు నీపై మోహము నన్ను బంధించెను లేకున్న నిన్ను వధించియుందును అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోద్దీప్తుడై దశకంఠుడు నీ కొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోవును అంతదనుక నిన్నంటగరాను ఈ లోపున బాగోగులు కనుగొను నన్ను కోరని నిన్ను బలాత్కరించను నన్ను కాదను నిన్ను కనికరించను అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోద్దీప్తుడై దశకంఠుడు ఓ రావణా నీ క్రొవ్విన నాలుక గిజ గిజలాడి తెగిపడదేమి కామాంధుడా నీ క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి పతి ఆజ్ఞ లేక ఇటులుంటిగాని త్రుటిలో నిన్ను దహింపనాయేమి అని పల్కె సీత దివ్య స్వరమున తృణము కన్న రావణుడే హీనమన క్రోధాగ్నిరగుల రుసరుసలాడుచు కొర కొర చూచుచు నిప్పులు గ్రక్కుచు తన కాంతలెల్ల కలవరముందగా గర్జన సేయుచు దిక్కుల దరగా సీత నెటులైన ఒప్పించుడని ఒప్పుకొననిచో భక్షించుడని రావణాసురుడు అసురవనితలను ఆజ్ఞాపించి మరలిపోయెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ